బ్రేకింగ్ చూస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో పోలీసుల యాక్షన్ షురైంది. 10 మంది వైసీపీ నేతల్ని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు డొక్కు సాంబశివ వెంకన్న, పటమట నాగరాజు, నగేష్, ముల్పూరి ప్రభుకాంత్తో పాటు మరో 6 అరెస్ట్ అయ్యారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, డ్రైవర్ దుర్గారావు కూడా అరెస్ట్ అయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నెక్స్ట్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా అనే వార్తలు వినిపిస్తాయి. మొత్తం మీద గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసు సంబంధించి వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వీస్తున్న నేపథ్యంలో మరి వల్లభనేని వంశీ ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయనకు సంబంధించిన ఆచూకీ ఏంటనే చర్చ అయితే సాగుతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో పోలీసులు అయితే ప్రస్తుతానికి యాక్షన్ మొదలుపెట్టారు. 10 మంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డ్రైవర్ దుర్గారావును కూడా అరెస్ట్ చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలిచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక వల్లభనేని వంశీ నెక్స్ట్ టార్గెట్ అంటున్నారు. ఇంతకీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? రామ్దాస్, మొత్తం మీద అయితే ఈ పార్టీ ఆఫీసుల మీద జరుగుతున్న దాడులు ఏదైతే ఉందో, తాడేపల్లిలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వైసీపీ నేతలు ఆపిరెడ్డి కావచ్చు, లేకపోతే దేవినేని అవినాష్ కావచ్చు, ఈ అనుచరులు అందరూ కూడా దాడి చేసే ప్రయత్నం చేసిన వ్యవహారంలో అక్కడ వ్యవహారం సీరియస్ గా తీసుకున్నారు. అలాగే గన్నవరం సంబంధించిన వ్యవహారంలో కూడా వల్లభనేని వంశీ అనుచరులు జరిగిన దాడుల మీద కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. గుడివాడ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు దాదాపుగా 2 రోజుల నుంచి వ్యవహారం సీరియస్ గా నడుస్తోంది. కొంతమందిని పరారులో ఉంటే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. కొందరిని అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించిన కారు డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో దాదాపుగా 10 మంది దాకా వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అయితే దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. ఆ రోజు జరిగిన దాడి వ్యవహారంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఖచ్చితంగా వంశీ ప్రోద్బలం వలనే ఈ దాడులు జరిగాయి అనేది ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ నేతలు కూడా ముందస్తుగా కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా ఉన్నప్పటికీ ఆ దిశగా కూడా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇప్పుడు వరకు జరుగుతున్న దాంట్లో దాదాపుగా 10 మందిని అదుపులో తీసుకున్న నేపథ్యంలో సో ఎలా ఉండబోతుంది, వంశీ అరెస్టు ఉంటుందా, పోలీసులు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. అయితే ఇప్పటికే 10 మందిని అదుపులో తీసుకున్నారు కాబట్టి దీంతో పాటు ఆ రోజు జరిగిన సంఘటనలో చాలా మంది పాల్గొన్నారు. ఇష్టారాజ్యంగా దాడిని పార్టీ ఆఫీసుని తగలబెట్టే ప్రయత్నం చేశారు, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న కార్లని కొందని పగలగొట్టిన పరిస్థితి చూశారు. ఈ అన్ని సంఘటనలను కూడా సీసీ ఫుటేజ్లు తర్వాత వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు పక్కా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈ సినారియో గాని చూసుకుంటే వంశీని టార్గెట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వంశీ ఫర్దర్ గా అరెస్ట్ అవుతారా లేదా అనే చర్చ కూడా కొంత నడుస్తోంది. రామ్దాస్, రైట్, అంటే కృష్ణమోహన్, అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత వంశీ తెర వెనుకే ఉంటున్నారు, ఇంకా ముందుకు రావడం లేదు. విజయవాడలో కానీ ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిందిలా పరిస్థితి లేదు. ఏపీ విడిచి పారిపోయారు. తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన అబ్స్కాండ్ అయ్యారు. బహుశా వంశీ విదేశాలకు అమెరికాకు కూడా పారిపోయాడంటూ స్థానికంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి మనం? ఇన్ని వార్తలే గానీ అంటే ఇదంతా వదంతులే గానీ బట్ వంశీ అయితే అందుబాటులో లేరు, మీడియా ముందుకు రావట్లేదు, తన అడుచులతో అయితే మాట్లాడుతున్నారు. అయితే మొన్న ఇదే వ్యవహారం మీద గన్నవరం ఎమ్మెల్యే మనుషులు వంశీ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం కూడా మనం చూసాం. విజయవాడలో పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. వాళ్ళ మనుషులు పెద్ద ఎత్తున వచ్చి వంశీ ఇంటి మీద అటాక్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా చాలా క్లియర్ గా, టీడీపీ ఎమ్మెల్యే కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, మేమేమి పరస్పర దాడులకి చేయడానికి కాదు, నేను ఆ రోజు కూడా దాడులు చేస్తున్న మా కార్యకర్తల్ని, అంటే ఒక్కడికి వచ్చిన మా కార్యకర్తల్ని అదుపు చేయడానికి వచ్చానని చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత కూడా ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదు. సో
ఇప్పుడున్న పరిస్థితుల్లో వంశీ ఎక్కడున్నాడు అనేది మీడియాకి సమాచారం అయితే లేదు, కానీ వాళ్ళ అంచనాలు మాత్రం వంశీ మాకు అందుబాటులో ఉంటున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆల్రెడీ కోర్టుకి కూడా ఆయన వెళ్ళారనేది కొంత సమాచారం అందుతోంది. ఈ రోజు కోర్టు కూడా వెళ్ళారు, కోర్టు కూడా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారని ఒక సమాచారం కూడా అందుతుంది. బహుశా కోర్టు కూడా 10 రోజుల్లో తదుపరి విచారణ జరుపుతామనే ఒక సమాచారం కూడా ఇస్తా ఉంది. కాబట్టి బహుశా ముందు కోర్టు నుంచి వెసులుబాటు తీసుకునే ప్రయత్నంలో వంశీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది ఈ లోపల వంశీని మరి అరెస్ట్ చేస్తారా లేదా వంశీని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారా, ఇది గతంలో జరిగిన కేసుకు సంబంధించి. మరి అటువంటి సమయంలోనే ఇప్పుడు వంశీ ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించిన కూడా మరి వంశీ దానికి సంబంధించి కేసుని నమోదు చేశారా, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తావు, వెంకట్రావు వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే గన్నవరం సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అయితే యాక్షన్ మొదలుపెట్టారు. 10 మంది వైసీపీ నేతల్ని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డ్రైవర్ దుర్గారావు కూడా అరెస్ట్ అయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక నెక్స్ట్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతారనే వదంతులు అయితే స్థానికంగా వీస్తున్నాయి. మరి నెక్స్ట్ టార్గెట్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే అనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం గన్నవరంలో ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి కేసులో ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని అరెస్టు తప్పదా అనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.